నా భారతం అమర భారతం స్వామి వివేకానంద రచించినటువంటి ఈ పుస్తకం గురించి ఇది ఆడియో బుక్ అండి. విజ్ఞప్తి: భారతదేశాన్ని ప్రేమించి భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. భారతదేశంపై స్వామీజీకి ఎంతటి ప్రేమ, అందులో 101 భాగమైన మీలో ఉందా అని ప్రశ్నిస్తారు స్వామి అఖండానంద. పాశ్చాత్య దేశాలలో హంసతులికా తల్పాన్ని సైతం త్యజించి కటిక నేల మీద పడుకుని, అయ్యో నా దేశ ప్రజలు ఆకలి బాధతో బాధపడుతున్నప్పుడు ఈ భోగాలన్నీ నాకెందుకు అని విలపించినవారు కదా ఆయన. అందువల్లనే స్వామీజీ దేశభక్తిని స్వామి అఖండానంద ఇలా చెబుతున్నారు: స్వామీజీ భారతదేశం పట్ల కనబరిచిన ప్రేమానురాగాలు సామాన్యమైనవి కాదు. అది దేశభక్తి కాదు, అది దేశాత్మబోధం. సామాన్య వ్యక్తులలో ఉండేది దేహాత్మబోధం, అంటే శరీరమే తానుగా భావించడం. మరి స్వామీజీలో ఉండినది దేశాత్మబోధం, అంటే దేశాన్నే తానుగా భావించడం. దేశ ప్రజల సుఖదుఖాలు, వారి వర్తమాన భూత భవిష్యత్ కాలాల గురించే ఆయన ఆలోచించారు. దేశానికి ఒక నూతన భారతదేశం యొక్క దృశ్యాన్ని ప్రదర్శించిన వారిలో ముఖ్యులుగా భాషించేది స్వామి వివేకానంద. స్వతంత్రంగా, నూతనోత్సాహంతో, కొత్త మెరుగులతో సనాతన ఔన్నత్యాన్ని మళ్లీ రాణింపజేసిన భారతదేశం యొక్క దృశ్యాన్ని ఇలా వివరిస్తున్నారు: ఇంతవరకు కని విని ఎరుగని ప్రత్యేకత గల భారతదేశం రూపుదిద్దుకుంటున్నదేమో అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అంతే, లేవండి, మేల్కొనండి. అమరమై మహోన్నత స్థానంలో నూతన యువప్రాయంతో, ఇంతవరకు లేని మహిమాన్వితంతో ఆమె విరాజిల్లుతుండటం చూడండి. ఇలాంటి ఒక అద్భుత దృశ్యంతో స్వామీజీ నిలబడిపోయారా? ఆ దృశ్యాన్ని యథార్థం చేయటానికి ఏమి చేయాలో దాని గురించి మనతో ముచ్చటించి మరీ వెళ్ళారాయన. దానిని గురించిన విషయమే ఈ నా భారతం అమర భారతం. వంగ భాషలో 1986లో ప్రచురించబడి పలుసార్లు పునర్ముద్రించబడిన ఆమార్ భారత్ అమర్ భారత్ అనే గ్రంథం యొక్క తెలుగు అనువాదమే ఈ గ్రంథం. వంగ భాషలోని ఈ గ్రంథాన్ని సంకలనం చేసిన వారు మన మఠ సన్యాసులలో ఒకరైన శ్రీ లోకేశ్వరానంద స్వామి. ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించడమే కాక పుస్తక ప్రచురణకై కొంత ఆర్థిక సహాయాన్ని కూడా చేసిన శ్రీ కాశీనాథుని శివరావు తెనాలి గారికి మా ధన్యవాదాలు. భారతదేశాన్ని గురించిన స్వామి వివేకానందుల ఈ అద్భుతమైన సంకలన గ్రంథం చదువరులకు భారతదేశం గురించిన ఒక కొత్త దృక్పథాన్ని ప్రదర్శిస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. స్వామి వివేకానందుని సందేశం. స్వామి వివేకానందను వర్ణిస్తూ ఒక పాశ్చాత్య అభిమాని ఇలా అన్నారు: స్వామీజీ వయస్సులో చిన్నవారైనా వారి వివేక దృష్టి సార్వకాలీనమైన విరాజిల్లుతుంది. ఈ నిరూపణను మనం అతిశయోక్తిగా కాక యథాతథంగా ఆమోదిస్తే వివేకానందుని తత్వదృష్టి ప్రస్తుత కాలానికి ఎంత ఆవశ్యకమో నిర్ధారింపబడుతుంది. వారు కనీసం 40 సంవత్సరాలు కూడా జీవించలేదు. 20వ శతాబ్దానికే కీర్తిశేషులయ్యారు. ఆ తర్వాత మనకు 2 ప్రపంచ యుద్ధాలు సంభవించాయి. శాస్త్ర సాంకేతిక విజ్ఞానాల్లో మనం ఎంతో పురోగమించాం. తత్ఫలితంగా ప్రపంచం మొత్తంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. దానితో పాటు మానవుని దృక్పథంలో, జీవన విధానంలో చాలా పరిణామాలు సంభవించాయి. సిస్టర్ నివేదిత మాటల్లో వివేకానందునికి భారతదేశం అతి పునీతము, పూజనీయమైన మహారాణి. అలాంటి దేశం ప్రస్తుతం స్వతంత్ర దేశమైంది. ఈ పరిణామాన్ని స్వామీజీ అప్పుడే సూచిస్తూ మన దేశం 50 సంవత్సరాల లోపునే అనూహ్యమైన పరిస్థితుల్లో స్వాతంత్రాన్ని సముపార్జించుకుంటుందని నిర్ధారణ చేశారు. అయితే మిగతా ప్రపంచ దేశాల వలనే భారతదేశం కూడా ప్రస్తుతం వారి కాలంలో వారెరుగని సమస్యల వలయంలో చిక్కుకుంది. ఇప్పటి పరిస్థితుల్లో కూడా వివేకానందుని స్మరణ, ఆయన సూక్తులు అనుసరణీయమా కాదా విచారిద్దాం. మానవోద్ధరణే వారి ఉద్యమం.
మనం ఎదుర్కొంటున్న సమస్యల స్వభావాన్ని బట్టి కాక వాటిని పరిష్కరించుకోవటానికి మనం అవలంబించాల్సిన ప్రవృత్తిని పరిగణలోకి తీసుకున్నప్పుడు మనకు వివేకానందుని ఆవశ్యకత గోచరిస్తుంది. ఆయన దృష్టి మానవుని మీద మాత్రమే కేంద్రీకరించబడింది. సరియైన మానవుని విషయంలో ఏ రకమైన సమస్య కూడా భయోత్పాతాన్ని సృష్టించదు, అపరిష్కృతంగా మిగలదు. మానవోద్ధరణే అంటే మానవుని తీర్చిదిద్దటమే నా ఆశయం అని స్వామీజీ అనేవారు. ఒక దేశం యొక్క భవిష్యత్తు ఆ దేశ ప్రజల యోగ్యత, బుద్ధి కుశలత, శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఏ దేశమైనా ఒకరిద్దరు మహాపురుషులకు జన్మనివ్వగలదు. అంత మాత్రాన ఆ దేశం గొప్పదవుతుందని రూఢిగా చెప్పలేం. కానీ శక్తికి నిలయంగా ఆ దేశం నిరూపించుకుంటుంది. ఒక దేశం యొక్క సగటు స్త్రీ పురుషుల స్థాయి ఉచ్చస్థితిని సూచిస్తే తప్ప అది గొప్ప దేశంగా గణనకు రాదు. ఒక బుద్ధుడు, ఒక క్రీస్తు ఏ దేశం యొక్క ఘనతను, అదృష్టాన్ని నిర్ణయించలేదని స్వామీజీ చెబుతుండేవారు. ఏ దేశం యొక్క భవితవ్యాన్నైనా తీర్చిదిద్దాల్సింది సామాన్య మానవులు మాత్రమే. ఆయన అభిప్రాయంలో దేశం యొక్క శక్తి సామర్థ్యాలు సామాన్య ప్రజానీకం చేతుల్లోనే ఉంటాయి. సామాన్య ప్రజలను నిర్లక్ష్యం చేయటం ఆ దేశం యొక్క మొత్తం జాతికి సంబంధించిన పాపకార్యంగా స్వామీజీ అభివర్ణించారు. దేశంలో సంభవించే చాలా కీడులకు ఇదే కారణమని కూడా ఆయన అన్నారు. సామాన్య ప్రజానీకాన్ని ఆయన ఒక సర్వశక్తివంతమైన భారీ రూపంతో పోల్చి వారు అపరిమితమైన సర్వశక్తుల్ని కలిగి ఉన్నప్పటికీ జాతి యొక్క సమస్యల్ని పరిష్కరించే కార్యక్రమాల్లో వారికి ఏ విధమైన అవకాశం లభించడం లేదని చింతించారు. దేశ భవితవ్యాన్ని కొద్దిమంది మేధావులనుకునే వారు మాత్రమే నిర్ణయిస్తుండగా సామాన్య ప్రజలు మాత్రం నిస్సహాయులైన మూగ ప్రేక్షకులుగా మిగిలిపోతున్నారు. కేవలం విశ్వవిద్యాలయాలు ఇచ్చే డిగ్రీలను కలిగి ఉండడం వల్ల మాత్రమే ఆ మేధావులు అధికారాన్ని చెలాయించడానికి అర్హులవుతున్నారు. వారికి సామాన్య ప్రజానికం సమస్యల పట్ల ఏ కొంచెం అవగాహన కూడా ఉండదు. వారెప్పుడూ దేశ పరిపాలనాధిపత్యంలో వారి యొక్క భాగస్వామ్యాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తారు. అధికారాలు చెలాయించే సందర్భంలో వారి యోగ్యతకు ధీటైన భాగస్వామ్యం వారికి లభించలేదని వారు అనుకున్నప్పుడు మాత్రం వారు అసంతృప్తిని వెలిబుచ్చుతారు. అంతేకాని సామాన్య ప్రజానీకం యొక్క కడగండ్లు అంటే నిరక్షరాస్యత, అమాయకత్వం, పేదరికం, అగ్రవర్ణాల చేతిలో వారు అనుభవిస్తున్న నిరాదరణ ఇవి ఏవి వారి దృష్టికి రావు. అయినా వారు మొత్తం దేశ ప్రజలందరికీ మేమే ప్రాతినిధ్యం వహిస్తున్నాం అంటారు. నా దృష్టిలో వారు దేశానికి కానీ దేశ ప్రజలకు కానీ విధేయులు కానీ వీరులు మాత్రమే. దేశాన్ని కానీ ప్రజలను కానీ కించపరిచే వారిని ఎదుర్కొనే సాహసం వారికి ఉండదు. స్వామీజీకి వారి పట్ల గర్హనీయమైన భావం ఏర్పడి వారిని మమ్మీలుగా అభివర్ణించారు. స్వామీజీ దృష్టిలో వారు అచేతనులైన జీవోత్సవాలు మాత్రమే. అయినా వారు వారి పూర్వ వైభవానికి చిహ్నాలుగా మసలుతూ ప్రజానీకాన్ని ప్రభావితం చేస్తున్నారు.